కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశం, చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకున్న పరిస్థితి. ఇది ఒక పక్క జరుగుతుంటే మరో పక్క వైసీపీ కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఇక వాళ్ళు రకరకాల కథనాలు లక్ష్మీపార్వతి చేత, సీనియర్ జర్నలిస్టుల చేత వెన్నుపోటుకు 30 ఏళ్ళని, ఇంకా అదని ఇదని, చరిత్ర చెప్పని నిజాలని, ఇక రకరకాలుగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వండి వారుస్తున్నారు. కాసేపు ఈ రెండు అంశాలు మనం పక్కన పెట్టి, ఈ చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా 4వ అయినటువంటి విధానం కానివ్వండి, ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి డీటెయిల్డ్గా లోతుగా విశ్లేషించే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 10:30 రోజుంది టైము. 1995 సెప్టెంబర్ 1 రాజ్భవన్లో గవర్నర్ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యా. నాకు 26 సంవత్సరాల వయసు. నేను అప్పటికి 2 సంవత్సరాల పైగా మా ఊరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నా. ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మా శాసనసభ్యులు, మాకు సమీప బంధువు. ఆయన పాస్ ఇవ్వటంతో నేను కూడా రాజ్భవన్లోకి వెళ్ళగలిగా. ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంది దీంట్లో. చాలా యంగ్స్టర్ నేను. దాంతో కొంచెం చొచ్చుకొని ఆ ముందు వివిఐపీల వరకు వెళ్ళిపోయాను నేను. అలా వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం మొగ్గగానే రాజ్భవన్ లాన్స్లో ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేసి, ఆ డయాస్ మీద జయప్రద గారు, హరికృష్ణ గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, జయప్రద గారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు నలుగురు నిలబడ్డారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత. మాధవరెడ్డి గారిని విలేకరులు అప్పటికే కాబోయే హోంమంత్రి గారు అని చెప్పని ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళ నలుగురు ఇక్కడ నిలబడితే దాంతో గ్రూప్ 1 ఆఫీసర్సు, సీనియర్ రాజకీయ నాయకులందరూ క్యూ కడతా ఉన్నారు వాళ్ళని అభినందించడం కోసం. నేను కుర్రాణ్ణి కదా, ఆ ముందు జొరబడిపోయా క్యూలో. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో ఆయన్ని మొట్టమొదటిగా అభినందించిన 20-25 మందిలో నేను ఒకడిని. ఓకే. జయప్రద గారు నమస్కారం చేశారు. దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఇలా చేతులు కట్టుకొని అందరినీ ఇలా తలుపుతో పలకరిస్తూ ఉన్నారు. హరికృష్ణ గారు నమస్కారం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నమస్కారం చేస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. ఆయన్ని వ్యక్తిగతంగా అభినందించే అవకాశం అదృష్టంగానే, జీవితకాలపు మెమరీగానే నేను దాన్ని ఫీల్ అవుతా. ఇదే టైమా సేమ్ ప్రమాణ సుమారుగా అంటే ఆనాటి పరిస్థితులు, పరిణామాల గురించి అవగాహన లేని వాళ్ళు ఇవాళ సాక్షిలో ఈ కథనాలు ఈరోజు కొత్తగా రాయటం కాదు. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన్ని ఆ నింద వెంటాడుతూనే ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి 1984లో కూడా ఒకసారి ఎన్టీ రామారావు గారు అధికారాన్ని నుంచి బలవంతాన దూరం చేయబడ్డారు. ఆ రోజు నాదెళ్ల భాస్కర్రావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చీలికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు తెలిపి రామ్లాల్ అనే గవర్నరు ఎన్టీ రామారావు గారికి మెజార్టీ ఉందా లేదా అని ధృవీకరించుకోకుండానే ఆయన్ని బత్రవ చేసి నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నాడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అని చెప్పని జరిగింది. నెల రోజులు జరిగిన ఉద్యమం దెబ్బకి ఇందిరాగాంధీ గారు ఆ నెల రోజులలో
ఆగస్టు 16, 1984 ఆ సంఘటన జరిగితే సెప్టెంబర్ 16, 1984 సరిగ్గా నెల రోజులకి రామ్లాల్ని రీకాల్ చేసి నాదెండ్ల భాస్కరరావుని బర్తరఫ్ చేసి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠింపజేశారు. ఆ రోజు ప్రజల నుంచి రామారావు గారిని దింపేయటం పట్ల వ్యక్తమైన వ్యతిరేకత 95లో కూడా రామారావు గారు ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు, నల్లబట్టలు వేసుకొని ప్రజల చెంతకు వెళ్ళారు. కానీ ప్రజల నుంచి స్పందన ఎందుకు రాలా? పార్టీ శ్రేణి నుంచి స్పందన ఎందుకు రాలా? ఆనాడు జరిగిన దానికి భిన్నంగా ప్రజలు ఎందుకు స్పందించారు? ఈసారి జరిగిన అధికార మార్పిడికి పార్టీ ఆమోదం ఉంది, కుటుంబ ఆమోదం ఉంది, ప్రజల ఆమోదం కూడా ఉన్నట్టే కదా. పార్టీ అంటే ప్రజలనే కదా పార్టీ రిప్రజెంట్ చేసేది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు దానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలు ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. లక్ష్మీపార్వతి రామారావు గారి జీవితంలోకి ప్రవేశింపజేయటం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయలే. ఎందుకంటే రామారావు గారి జీవితంలోకి ఆవిడ ప్రవేశించిన తర్వాతే 1994 ఎన్నికలు జరిగినాయి. కానీ ఆమె రామారావు గారి జీవితాన్ని దాటి రామారావు గారు పాలకుడిగా 94 డిసెంబర్లో ప్రజల చేత ఎంపిక కాబడిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలకంగా కావటాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ కొన్ని అంశాలు గుర్తు చేసుకోవాలి. రామారావు గారు డిసిఎంఎస్ ఎలక్షన్స్ కోసం అని చెప్పని రామారావు గారి చేత లక్ష్మీపార్వతి కొన్ని ప్యానల్స్ పంపించింది. ఆ ప్యానల్స్ స్థానిక శాసనసభ్యుల అభిప్రాయానికి భిన్నమైన ప్యానల్స్ పంపించారు ఈవిడ, తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో. దాంతో అక్కడ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ అభిప్రాయానికి లక్ష్మీపార్వతి విలువ ఇవ్వని నేపథ్యంలో వాళ్ళు పోటీ ప్యానల్ పెట్టి లక్ష్మీపార్వతి ప్యానల్ని ఓడించారు. దాంతో ఈవిడ రామారావు గారికి నూరిపోసి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 3 శాసనసభ్యులను సస్పెండ్ చేయించింది పార్టీ నుంచి. ఇదే రీతిలో ఎలిమినేట్ మాధవరెడ్డి గారితో సహా నల్గొండ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులను కూడా సస్పెన్షన్కి రంగం సిద్ధమవుతూ ఉంది. ఇక్కడ ఒక పూర్వరంగం గురించి చెప్పుకోవాలి. నల్గొండ జిల్లాకు సంబంధించిన మోత్కుపల్లి నరసింహులు గారు 1989లో రామారావు గారితో విభేదించి తెలుగుదేశానికి రాజీనామా చేసి బయటికి వెళ్ళాడు. ఆయన ఎన్నికల్లో రామారావు గారికి ప్రత్యర్థిగా పోటీ చేశాడు, తాను నెగ్గాడు. ఆ ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయారు. ఇది 89 ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పక్షాన చేరిన మోత్కుపల్లి నరసింహులు గారు అసెంబ్లీలో పదే రామారావు గారి మీద మాటలు దాడి చేస్తుండేవాడు. ఒక రోజున అది పరాకాష్ఠకు చేరింది. ఆ చేరిన రోజు ఎలిమినేట్ మాధవరెడ్డి గారు రామారావు గారికి రక్షణగా మోత్కుపల్లి నరసింహులు గారి మీదకి వెళ్ళారు అసెంబ్లీలో. వారు ఇరువురు ఒకే జిల్లా వారు. అంటే రామారావు గారిని దూషిస్తున్నది మోత్కుపల్లి నరసింహులు, రామారావు గారికి రక్షణగా నిలబడింది ఎలిమినేట్ మాధవరెడ్డి గారు. 94కి వచ్చేటప్పటికి ఆ నరసింహులు గారు కూడా మళ్ళీ వచ్చి పార్టీలో చేరాడు. ఈ లక్ష్మీపార్వతి మోత్కుపల్లి నరసింహులు గారిని నెత్తినెక్కించుకొని మాధవరెడ్డి గారి సస్పెన్షన్కి రంగం సిద్ధం చేస్తూ ఉంది. పార్టీ శ్రేణులు ఎలా సహిస్తాయి దాన్ని? ఖచ్చితంగా అక్కడ అండర్స్ట్ బిగిన్ అయింది. ఆ బిగిన్ అయిన నేపథ్యంలో శాసనసభ్యులలో మొదలైన అసంతృప్తి. అందుకంటే ముందు జరిగిన ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. రామారావు గారు అప్పుడు హిందూపూర్, టెక్కలి 2 చోట్ల నుంచి నెగ్గారు ఆ ఎన్నికల్లో. ఆయన హిందూపూర్ రిటైన్ చేసుకొని టెక్కలికి రాజీనామా చేస్తూ ఉన్నారు. ఆ రాజీనామా చేస్తున్న నేపథ్యంలో టెక్కలంటే ప్రస్తుతం అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే 2009లో రీఆర్గనైజేషన్ జరిగిన నియోజకవర్గాలు అదే టెక్కలి. ఓకే. ఆ టెక్కలి నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను పరిగణలోకి తీసుకోండి అని చెప్పని హరికృష్ణ గారు చైతన్య రథ సారథిగా సుదీర్ఘకాలం నేను పార్టీకి కంట్రిబ్యూట్ చేస్తున్నా అంటే అప్పటికి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. టెక్కల నుంచి రామారావు గారు లక్ష్మీపార్వతిని పోటీ చేయించబోతున్నారు అని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా హరికృష్ణ గారు అసెంబ్లీకి వెళ్ళి
రామారావు గారిని కలిసి ఉమ్, తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పని దరఖాస్తు ఇచ్చి వచ్చారు రామారావు గారికి. రామారావు గారు హరికృష్ణ గారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్, అప్పుడు హరికృష్ణ గారికి లక్ష్మీపార్వతి ఈ పార్టీలో ఇంటర్ఫీరెన్స్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న శ్రేణులందరూ కూడా హరికృష్ణ గారి దగ్గరని కలవటం మొదలైంది. అప్పుడు హరికృష్ణ గారు హరిసేన అని చెప్పని ఒక సేన ఏర్పాటు చేసి లక్ష్మీపార్వతి ప్రమేయానికి వ్యతిరేకంగా, పార్టీలో ఆమె ఇంటర్ఫీరెన్స్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఉమ్, అది చాలా సంచలనాత్మకంగా పర్యటన జరుగుతూ ఉన్నాయి. ఉమ్, హరికృష్ణ గారికి కుడిభుజం లాగా కొడాల నాని ఉండేవాడు. ఉమ్, ఆ రోజుల్లో రీసెంట్గా 2019 నుంచి 24 వరకు తెనాలి శాసనసభ్యుడిగా ఉన్న అన్నాబత్తుని సుకుమార్ గారి సోదరుడు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ గారు, ఉమ్, ఆయన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆయన కొడాలి నాని, వీరిరువురు హరికృష్ణ గారికి కుడి ఎడమలుగా ఉండేవాళ్ళు. ఓకే. ఉమ్, అటువంటి స్థితిలో గ్రాడ్యువల్గా రామారావు గారి కుటుంబం మొత్తం లక్ష్మీపార్వతి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఉమ్, విదిన్ ద శాసనసభ్యుల్లో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. పార్టీలో అంట్రెస్ట్ బిగిన్ అవుతూ ఉంది. ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉంది. ఉమ్, ఈ పూర్వరంగంలో కాండపట్టు సిచ్యుయేషన్లో రామారావు గారి దగ్గరికి ఎస్వి సుబ్బారెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, విద్యాధరరావు గారిని రాయబారానికి పంపించిన లక్ష్మీపార్వతి ప్రమేయాన్ని తగ్గించండి ఉమ్, అని చెప్పని రాయబారం నడిపినా రామారావు గారు వినని పరిస్థితుల్లో పూర్తిగా లక్ష్మీపార్వతి ప్రభావంలో ఉండిపోయిన రామారావు గారితో విభేదించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యులు ఎంపిక చేసుకున్నారు. ఉమ్, ఇది జరిగిన చరిత్ర. దీన్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం శ్రేణులు ఇవాళ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అగ్ర కథానాయకుడిగా ఉన్న రామారావు గారు ఆయన పార్టీ ఏర్పాటు చేసే నిర్ణయం ప్రకటించిన రోజున ఆయన అనుసరించింది ప్రజలు, ఆయన నాయకత్వాన్ని ఆమోదించింది ప్రజలు, ఉమ్, ఆయన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించింది ప్రజలు. ప్రజలు అంతిమ నిర్ణేతలు. ఖచ్చితంగా. ప్రజలు రామారావు గారిని ఆమోదించారు కాబట్టి రామారావు గారు నాయకుడు అయ్యారు. ఉమ్, అదే ప్రజలు 1995లో జరిగిన ఈ నాయకత్వ మార్పిడిని ఆమోదించారు కాబట్టి రామారావు గారు 1984లో లాగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ లాగా ప్రజల్లోకి వెళ్ళినా స్పందన రాని నేపథ్యంలోనే రామారావు గారికి కూడా అర్థమైంది ఉమ్, పార్టీ తన అభిప్రాయానికి భిన్నంగా పార్టీ ఆలోచన ఉంది అని చెప్పని ఆయన రియలైజ్ అయ్యారు. ఉమ్, ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు రామారావు గారి చివరి ఇంటర్వ్యూ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని దూషించారు అని చెప్పని చూపిస్తూ ఉంటారు. ఉమ్, ఎస్, పూర్తి వైరుధ్యాలు వచ్చినాయి. రామారావు గారు లక్ష్మీపార్వతితో కలిపి ఆయన నాయకత్వాన్ని ధిక్కరించి పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన ఎంపిక చేసుకున్నారు. ఉమ్, ఆ చేసుకున్న నేపథ్యంలో రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూల దృక్పథం ఎందుకుంటుంది? ఖచ్చితంగా. లక్ష్మీపార్వతి ప్రభావంలో ఉన్న రామారావు గారు మాట్లాడిన మాటలకి ఉమ్, భిన్నమైన ఆలోచనతో ఉన్న పార్టీ రామారావు గారి అభిప్రాయంతో ఏకీభించలేదు కదా. పార్టీ లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి పార్టీ మీద రుద్దాలి అనే ప్రయత్నాన్ని పార్టీ ఆమోదించలేదు కదా. కాబట్టి ఇక్కడ మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు జరిగిన నాయకత్వ మార్పిడిది. ఉమ్, దాన్ని వెన్నుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది 1995లో జరిగిన ఈ అధికార మార్పిడి 1999 ఎన్నికల్లో ప్రజామోదం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అవును. 2014లో ప్రజామోదం దక్కింది, 2024లో ప్రజామోదం దక్కింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఈ 30 సంవత్సరాలుగా ఆయన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని అధినేతగా ఆయన కొనసాగుతూ ఉన్నారు.
70 లక్షల మంది కార్యకర్తల కన్నా, ఆయనని ఎన్నికల్లో ఎన్నుకుంటున్న కోట్లాది ఓటర్ల కన్నా, ఆయన రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు చేసే ప్రచారాలకు విలువ ఉంటుందా? ఇవాళ 30 సంవత్సరాల నాడు 1984లో రామారావు గారిని ఏరి కోరి త్యాగాలు చేసి, పోలీస్ కాల్పులు ఎదుర్కొని ప్రాణత్యాగాలు చేసి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టిన అదే శ్రేణులు, అదే ప్రజలు 1995లో జరిగిన ఈ అధికార మార్పిడిని స్వాగతించారు. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారు. లక్ష్మీపార్వతి ప్రభావం వల్ల రామారావు గారి జీవితపు చరమాంకం ఈ విధంగా ముగిసింది. ఇది చరిత్రలో జరిగిన సంఘటనలు, 30 సంవత్సరాల నాడు జరిగిన సంఘటనలే. ఇది ఎప్పుడో ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలోనో మనం పుట్టక ముందు జరిగిన సంఘటనలు కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతంతో నిత్యం మమేకమై ఉండే మాబోటి వాళ్ళం. ఎందుకంటే నేను విలేజ్ కమిటీ ప్రెసిడెంట్గా 10 years పనిచేశాను. లక్ష్మీపార్వతి నేపథ్యం మాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. మా గ్రామానికి చాలా సమీప గ్రామం ఆమె పుట్టిల్లు. మా గ్రామానికి 14 కిలోమీటర్లు తెనాలి. వీరగంధం సుబ్బారావు గారి ఇల్లు కూడా మాకు తెలుసు. ఓకే, మొదటి భర్త. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఈమె పుట్టింటి గురించి అవగాహన ఉంది, ఈమె భర్త గురించి అవగాహన ఉంది, ఈమె కుటుంబ నేపథ్యం గురించి అవగాహన ఉంది, ఈమె పూర్వ చరిత్ర గురించి అవగాహన ఉంది. రామారావు గారి నిర్ణయాన్ని గౌరవించిన ప్రజలు ఎప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితంలో ఈమె ప్రమేయాన్ని గౌరవించారు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో ఆమె ప్రమేయాన్ని ప్రజలే స్వాగతించాల. ఈ నేపథ్యంలో జరిగిన పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సంక్షోభం అది. ఆ సంక్షోభాన్ని ఎమికబుల్గా సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని రామారావు గారు కాలదనుకున్నారు. రామారావు గారే ఊపిరిగా బతికిన లక్షలాది మంది కార్యకర్తలు ఆ క్షణాన రామారావు గారిని డిజోన్ చేసుకునే పరిస్థితులు లక్ష్మీపార్వతి వల్ల సృష్టింపబడ్డాయి. కాబట్టి ఇక్కడ దానికి చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయటం, ఇవాళ సాక్షిలో చూసా నేను. లక్ష్మీపార్వతి ఒక ఆర్టికలు, విధానాలకు వెన్నుపోటని ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ పేరు ఇంకొక ఆర్టికలు, వెన్నుపోటు అనే పదమే వినపడకుండా అని చెప్పని దేవులపల్లి అమరతోటి ఒక ఆర్టికలు. ఇవి ఎన్ని రాసినా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మీకు 11 స్థానాలు దక్కాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 124 స్థానాలు దక్కినాయి. జనతా జనార్దన్ అంటారు. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజామోదం దక్కిన చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాలుగా ఆయన రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. గెలుపులు ఉండొచ్చు, ఓటములు ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫార్ములా పనిచేయట్లేదు అన్న తర్వాత సహజంగా ఎవరైనా సరే దాన్ని తీసి పక్కన పెడతారు, దాన్ని అసలు పట్టించుకో. ఇప్పుడు ఈ వెన్నుపోటు అనే మాట, దీని మీద ఈ ఆర్టికల్స్, ఈ వ్యక్తిత్వ హనాలు, సోషల్ మీడియా దాడి, ఇవన్నీ పనిచేయట్లేదు. మన ప్రత్యక్షంగా 2014లో అంటే నాకు జర్నలిస్ట్ కెరియర్లో చూసినటువంటి దగ్గరగా చూసినటువంటి ఎన్నికలు 2014 నుంచి అనుకుంటే 14, 24 చంద్రబాబు మళ్ళీ గెలిచినటువంటి సందర్భాలు. ఆ 2 సందర్భాల్లోనూ విపరీతంగా ఉపయోగించారు, అసలు పని చేయలేదు. అంతకు ముందు ప్రయోగించారు, అసలు పని చేయలేదు. అయినా కానీ మళ్ళీ దాన్నే ఎందుకు వీళ్ళు ఉపయోగిస్తున్నారంటారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 1983 జనవరి 5 మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొంటే 2024 మే 13 తారీఖు 10వ ఎన్నికలు ఎదుర్కొంది. ఈ 10 ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ 6 సార్లు విజయం సాధిస్తే 4 సార్లు ఓటమి చవిచూసింది. ఈ 6 సార్లు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీని 3 సార్లు ఎన్టీ రామారావు గారి నేతృత్వం వహిస్తే 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం వహించారు. కాబట్టి వాళ్ళ శ్రేణులు, ప్రజలు ఓన్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి పట్ల రాజకీయంగా తాము ప్రత్యర్థులుగా ఉన్నాం కాబట్టి అని చెప్పని
ఆయన వ్యక్తిత్వాన్ని 3 దశాబ్దాల తర్వాత కూడా పలచం చేయటం కోసం ఇది మాత్రమే ఏకైక అస్త్రంగా ఎంచుకొని దీని ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలలో రాజకీయంగా బలహీనపరచగలుగుతామనుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని పాలకుడిగా ఆయన పాలనా దక్షత, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన పాలన సమాజంలో ప్రజల జీవితం మీద చూపిస్తున్న ప్రభావం, వీటి ప్రాతిపదిక మీద ప్రజలు ఆయన్ని మళ్ళీ తిరిగి ఎన్నుకోవటమా తిరస్కరించడం అనేది ఉంటుంది తప్ప, ఈ వ్యతిరేక ప్రచారాల ప్రభావంతో అనుకుంటే అది 2019 వరకు ఒక ఎన్నికకి చెల్లుబాటు అయింది. ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటం కోసం వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఆయన ద్వారా పెంచి పోషించబడ్డ ఇప్పుడు ఈ ఆర్టికల్స్ రాసిన లాంటి సోకాల్డ్ జగన్ పేరోల్లో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, కొందరు కుహానా మేధావులు, వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సక్సెస్ అయ్యారు 2019 ఎన్నికల్లో. కానీ అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మాట ఇస్తే ఎంతవరకు ఆ మాట నిలబెట్టుకుంటాడనేది రియలైజ్ కావడానికి ఎన్నాళ్ళు పట్ల. ఎందుకంటే ఇవాళ పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది 1995 నుంచి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించింది సొసైటీ మీద. రామారావు గారు రాజకీయ పరమైన చైతన్యం ప్రజల్లో తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు పాలనని ప్రజలకు చేరువ చేశారు. ప్రజలకి తమ హక్కుల్ని తెలియజేశారు, ప్రశ్నించే తత్వాన్ని నేర్పారు, సామాజిక చైతన్యాన్ని సాధించారు. ప్రభుత్వోద్యోగులు ప్రజలకు జవాబుదారీ అనే సిటిజన్ చార్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేశారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ఒక దరఖాస్తు గ్రామ సభలో ప్రభుత్వాధికారులకి ప్రజల నుంచి ఒక దరఖాస్తు సబ్మిట్ చేయబడితే దాని మీద మళ్ళీ గ్రామ సభ నాటికి ఏం చర్యలు తీసుకున్నారు అనే యాక్షన్ టేకెన్ రిపోర్టు బహిరంగంగా అధికారికంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు కల్పించారు. పాలనా వ్యవస్థలో డిజిటలైజేషన్కి ఆద్యులు, పౌర సేవలు ప్రజలకు చేరువ చేశారు. పౌర సేవలు పొందటం ప్రజల హక్కు అని చెప్పని తెలియజెప్పారు. వీటికి తోడు విద్యారంగం మీద ఆయన చూపించిన చొరవ, ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పని ఆ ఆలోచనతో మొదలుపెట్టి 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 38 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్థాయి నుంచి 350 ఇంజనీరింగ్ కాలేజీలకు పెంచారు. డిఎస్సి వ్యవస్థ ద్వారా లక్షలాది ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నియామకం చేపట్టారు. దాదాపు 2-3 లక్షల మంది టీచర్స్ ఆయన పరిపాలనా కాలంలో వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పని రాజశేఖర రెడ్డి పదే ప్రచారం చేస్తూ వస్తుంటాడు. కానీ నాకు బాగా గుర్తున్న వరకు, ఎందుకంటే మా ఊరు కూరగాయల తోటలు విపరీతంగా వేస్తాం. మాన్సాంటో మైకో అంటారు, వాళ్ళది బెండ విత్తనాలు కిలో 900 రూపాయలు ఉండే హైబ్రిడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా ఈ కూరగాయలు సాగు చేసే రైతులకి 50% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు వాటిని. నేను కూడా బెండ తోటలు వేస్తున్న రైతుని. దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. పవర్ స్ప్రేయర్లు 50% సబ్సిడీకి రైతాంగానికి ఇచ్చేవాడు. ఆయన మొన్న 2014-19 మధ్యకాలంలో 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట సబ్సిడీ మీద రైతాంగానికి ఇచ్చారు. 26,000 ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువ ఉన్న రాయలసీమ ప్రాంతంలో అక్కడ హార్టికల్చర్ ప్రమోట్ చేయడం ద్వారా రైతాంగానికి అధిక ఆదాయ వనరులు సృష్టించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని వాళ్ళకి 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. ఆ టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టారు ఆయన. ఇవాళ ఇరిగేషన్ పరంగా చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే
ఇవాళ గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు ఆయన హయాంలో వచ్చినాయి. అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేలు, స్టేట్ హైవేసు, విలేజ్ టు మండలు, మండల్ టు టౌను, రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా పెంపొందించారు ఆయన. 2014-19 మధ్యకాలంలో కానీ 95-2004 మధ్య ఆ రోజు ఎన్డీఏలో కీలక భాగస్వామి ఆయన. ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పని ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో కిలోమీటర్ల కొద్దీ సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగినాయి ఆ రోజుల్లో. తర్వాత మొన్నటి టెన్యూర్లో కూడా సక్రమంగా ఎస్సీ సప్లైన్ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఎస్సీ సప్లైన్ ఫండ్స్, ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్లతోటి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగినాయి. పంచాయతీలను బలోపేతం చేస్తా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు విడుదల చేస్తా విలేజ్ లెవెల్లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఆయన పాలనా హయాంలో చోటు చేసుకున్నాయి. వీటన్నిటికి తోడు సాంకేతిక విద్యను ప్రజలకు చేరువ చేయటం ద్వారా ప్రపంచంలో వస్తున్న సాంకేతిక విప్లవాన్ని ముందుగానే పసిగట్టి ఆయన ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ మీద, బయోటెక్నాలజీ మీద ఆయన చూపించిన చొరవ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఇవాళ గత 3 దశాబ్దాలుగా తెలుగు యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మంచి మంచి కెరీర్లో స్థిరపడి వాళ్ళు ఆర్థికంగానూ స్థిరపడటమే కాకుండా వాళ్ళ గ్రామాలను కూడా అభివృద్ధి చేయడానికి, వాళ్ళ కుటుంబాలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కారకులు అయ్యారు అని అంటే అది పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ. అంటే పెట్టుబడులు రప్పించాలి, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పబడాలి, ఉద్యోగ కల్పన జరగాలి, దాని ద్వారా వెల్త్ జనరేషన్ జరగాలి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి అని చెప్పని ఒక ఆరోగ్యకర సూత్రాన్ని అవలంబించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను ఆయన హయాంలో ఎంత ప్రాపర్గా మెయింటైన్ అయింది అని అంటే ఫ్యాక్షనిస్టులు కూడా వెన్నులో వణుకు పుట్టేలాగా చేయగలిగాడు ఆయన. హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేని వాతావరణాన్ని సృష్టించారు ఆయన. శాంతి భద్రతల విషయంలో ఉక్కు పాదంతో రౌడీ షెటర్లు లాంటి వాళ్ళని అణిచివేశారు ఆయన. ఈ క్రమంలో నక్సలైట్ల హిట్ లిస్టులోకి వెళ్ళారు. 2003 అక్టోబర్ 1వ తారీఖు నక్సలైట్ల చేత క్లేమోర్ మైన్స్ పేల్చివేయబడ్డాయి. అదృష్టవశాత్తు ఆయన ప్రయాణిస్తున్న కారు 14 అడుగుల పైకి ఎగిరి కింద పడినా కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయ్యి ఉంటానా ఆయన మృత్యుంజయుడిలాగా మళ్ళీ తిరిగి ప్రజల మధ్యకి రాగలిగారు. ఇన్ని ఆటుపోట్ల మధ్య ఈ ప్రస్థానం కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందగలుగుతుందని నమ్మిన ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఒక భ్రమలలో ప్రజలు కూడా పడిపోయి చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకున్నారు. మళ్ళీ అదే ప్రజలు తాము చేసిన తప్పుని రిలీజ్ అయ్యి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. ఇవాళ రాష్ట్ర రాజధాని విషయంలో అయినా, ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో అయినా, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే విషయంలో అయినా, సంక్షేమాన్ని అమలుపరిచే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇవాళ దేశంలోనే మొట్టమొదటిగా వృద్ధాప్య వితంతు పింఛను మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆయన 30 రూపాయలతో మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. అంటే 150% పెరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 166% పెంచి 200 రూపాయలు చేశారు. అంటే అప్పటికి హయ్యెస్ట్ పెంపుదల 166%. అలా ఉన్న 200 రూపాయలు 2014 దాకా అదే కొనసాగిన నేపథ్యంలో 2014లో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎకాఏకిన ఈ 200 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేశారు. అంటే 800%. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఏ ముఖ్యమంత్రి అంతటి స్థాయి పెంపు చేయాలి. 800% పెంపు అనేది. అలా 800 కదా, 400%. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు 2000 చేశారు కదా. ఈ 1000 రూపాయలని మళ్ళీ 100% పెంచి 2000 రూపాయలు చేశారు. 400%. ఎక్కడ 166% పెంచుకున్న రాజశేఖర రెడ్డి గారు నేను చాలా ఎక్కువ పెంచానని చెప్పని ఆయన 2009 ఎన్నికల్లో క్లెయిమ్ చేసుకున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకాఏకిన 400% పెంచారు, మళ్ళీ తిరిగి 100% పెంచారు. అటువంటి స్టేజ్లో 50% పెంచుతాను అని, అంటే 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ 50% పెంచుకు 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ఆయన ఏకమొత్తంలో 1000 రూపాయలు పెంచారు. అంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఉపాధి కల్పనని సమపాళల్లో సమన్వయంతో కొనసాగించిన పాలకుడిగా ప్రజల మన్నన చంద్రబాబు నాయుడు గారు పొందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలగటం, 9 సార్లు చట్టసభకి ఎన్నిక కాగలగటం, 30 సంవత్సరాలు లక్షలాది మంది సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగలగటం, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించడం అనేది చిన్న ఇష్యూ కాదు. ఇవాళ దక్షిణాదిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, ఉపాధి కల్పన పరంగా కానీ, పారిశ్రామిక పెట్టుబడుల పరంగా కానీ చుట్టూ ఇరుగు పొరుగు ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకతో పోల్చి చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తక్కువలో ఉంది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకునేలాగా నిలబెట్టగలిగే పాలన దక్షత, సామర్థ్యం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ టెన్యూరే కాదు, ఇంకొక టెన్యూర్ కూడా ఆయన నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. యువత వలసలు లేని ఉపాధి రాష్ట్రాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని యువత గ్రామాలను విడిచి పట్టణాలకి, పట్టణాల నుంచి నగరాలకి, నగరాల నుంచి విదేశాలకి వలస వెళ్ళిపోతున్న నేపథ్యంలో నిర్వీర్యంగా మారుతున్న గ్రామాలు మళ్ళీ తిరిగి కళకళలాడాలి, వలస లేని ఉపాధి రాష్ట్ర యువతకి దక్కాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మాత్రమే సాధ్యం అని చెప్పని ప్రజలు రియలైజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి 30 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ భగవంతుడి ఆశీస్సులతోటి, ఆయురారోగ్యాలతోటి సుదీర్ఘకాలం రాష్ట్రానికి పాలకుడిగా సేవలు అందించాలని చెప్పని కోరుకుందాం.